ధ్యానం చేస్తాం 40 రోజులు మనం ధ్యానం చేస్తాం పిల్లి సహకారంతో ముందు సత్యసాయి వర్క్ చేశాను. సత్యసాయి ఇప్పుడు కూడా చేస్తాను. ఈ మధ్య గుడి చేయదు. ఈ మధ్య సత్యసాయి మీ అనుభవం చెప్తాను. పాస్పోర్ట్ అనుభవం మీరు ఏ సంవత్సరం వచ్చారు? అసలు 2015 మొదలైంది. నేను మొట్టమొదటి మిమ్మల్ని 2015 తీసుకొచ్చాను. అప్పటి నుంచి మీరు ఎన్నిసార్లు వచ్చారు? ఏం జరిగింది? ఎలాంటి అనుభవం పొందారు? ఆత్మరామ ధ్యానాశ్రమం నిర్మించడానికి ఇదొక మీకు ఇన్స్పిరేషన్గా ఎలా నిలిచింది? అప్పుడు వేయడం అదొక్కటే ఉంది. మేము వచ్చినప్పుడు ఇది కూడా లేదు. అది కూడా ప్లాస్టింగ్ కూడా చేయలేదు. మొదలవుతుంది బయట అన్నాడు కూడా బయట నుంచి ఆ మూమెంట్ వచ్చింది. అది ఏ సంవత్సరం కాదు, 15 సంవత్సరం 15లో తీసుకొచ్చాను. 15లోనే ఎన్నో తీసుకొచ్చాను. మహావతార్ బాబాజీ గారి ఫస్ట్ చెట్టు నాటేదంటే నేను సేకరణ మహావతార్ బాబాజీ దాంట్లో మీరు వచ్చింది. అప్పటి నుంచి భక్తి గారు వచ్చినప్పుడల్లా ఇక్కడికి వస్తుంది. అదేవిధంగా మన 41 రోజుల ధ్యానం కూడా మొన్న ఇప్పుడు కాశ్మీర్లో కాశ్మీర్యాలు 41 రోజులు అప్పుడు ఇక్కడికి రావటం వల్ల మాకు ఏమవుతుందంటే ఈ స్ఫూర్తితోటి మేము అక్కడ ఈ ఎనర్జీతోటి ఎంతోమందిని ధ్యానం తయారు చేయడానికి అవకాశం ఉందని మేము అనుకుంటున్నాం. కాస్మిక్ వ్యాలీ అనేది మాకు కాస్మిక్ ఎనర్జీ రావటం వల్ల ఆ ఎనర్జీ వల్ల మేము అక్కడ జనాన్ని తయారు చేసి అదేవిధంగా ఒక 41 రోజు 4 ఇళ్లలో పెట్టడం జరిగింది అక్కడ. ఈ శక్తితోటి అని మేము అర్థం చేసుకున్నాం. అయితే తర్వాత ఒక ఇట్లే 41 రోజు ఒక 4 రోజులు పెట్టాం, 4 సార్లు పెట్టాం. తర్వాత మాకు ధ్యాన మందిరం కావాలనేది అనిపించింది. తర్వాత గరుడ అనేది మేము 4 మూలం కలిపి కట్టినాం అక్కడ బాలకోటేశ్వర చెప్పి. తర్వాత అది అయిన తర్వాత మా రాజపేటలో మేము ఇక అందరూ అక్కడికి బయటికి పోలేరు, మా రాజపేటలో ఒకటి ఉండాలనే ఉద్దేశంతో రాజపేటలో కూడా మేము ధ్యాన మందిరం ఏర్పాటు చేసుకోవాలి. అది ఎమ్మెల్యే గారు ఒక 2 లక్షలు, మేము అందరం కలిసి ఒక 70,000 వేసుకొని 2,70,000 తోటి మేడం గారు గురించి దాన్ని ఓపెన్ చేసింది. అయితే పత్రి గారు ధ్యానానికి అంటే పత్రి గారు అక్కడ 41 రోజు చేసినప్పుడు పత్రి గారు నాకు ధ్యానంలో పత్రి గారు నా ఎదురుగా కూర్చుందో ఆయన ఎదురుగా నేను కూర్చున్నా. ఆయన ఏమంటుందంటే అది ఒక పాట పాడు అన్నాడు నాతోటి. నేను పాటలు పాడతాను, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన పాటలు పాడతాను. అయితే నన్ను పాటలు పాడమన్నాడు. పాటలు పాడమంటే పత్రి గారితో నేను అన్నది, సార్ నాకు ఇట్లా తెలంగాణ ఉద్యమంలో భక్తి పాటలు అయ్యి వస్తాయి కానీ ధ్యానానికి సంబంధించిన పాటలు రావు సార్ అంటే అన్నట్టుగా నేను చెప్తున్నా పాడవా అన్నాడు. అంటే నేను కొన్ని సందర్భాల్లో విన్నా, సార్కి ఏది చెప్పినా కూడా మనకు అది వర్తిస్తూ వస్తుంది, పాస రాపోయినా వస్తుంది, ఏది రాపోయినా వస్తుంది అనేది ఆలోచన ఉంది. ఆ ఆలోచనతో పత్రి గారి ముందు ఒక పాట పాడటం జరిగింది అప్పటికప్పుడే. అప్పుడు శబాస్ అని అది చెప్పిన సరిచింది, రాదంటివే రా అంటుంది. అది గొప్ప అంత సూక్ష్మంగా ఉంది ఎత్తానికి, అది చాలా సింపుల్గా ఉంది. కానీ నీకు పాడటానికి ముందు నీకు అనిపించింది, దానికి తర్వాత ఏమన్నావు పత్రి గారు ఊరికే అండు అని చెప్పనే భావన వచ్చింది చూసావు. అంటే ఆ విశ్వాసం మీకే అనిపించలేదు అది పాడతానని చెప్పి. ఏదో భక్తి పాటలు వచ్చు కానీ పత్రి గారు పాడమంటే మరి జ్ఞానం పాట రాదు అని అనుకున్నప్పుడు ఆయన అన్నాడు అంటే తప్పకుండా పాడగలుగుతానని అది ఇచ్చేస్తే అప్పుడు పాడేస్తాడు. అంటే మన విశ్వాసం చూడండి ఎంత పనిచేస్తుంది. విశ్వాసం చాలా ముఖ్యం అనేది. ఆ స్ఫూర్తితోటి నేను ధ్యానం పాటలు నేనే రాసుకొని ఎక్కడ ధ్యాన కార్యక్రమాలు ఉంటే అక్కడ ఈ పాడటం జరుగుతుంది. శాకాహార ర్యాలీలో మరి ధ్యాన క్లాసులలో ఆ పాటలు శాకాహారం గురించి పత్రి గారి గురించి కొన్ని పాటలు రాసిన అయ్యే నేను యాడికి పోయినా అవి పాడుతూ ఉంటాను. ఇక్కడ కూడా బాగా
పత్రి గారి ఆదేశాల మేరకు ఒక 50 మంది ధ్యానులు తయారు కావడం జరిగింది రాజుపేట. ఎప్పుడు క్లాస్ పెట్టి 50-60 మంది అక్కడికి వస్తారు. మిగతా మనోహర్ సారు, మరి మధు సారు, మిగతా చాలా మంది మాస్టర్లు తీసుకొచ్చి అక్కడ ఇప్పుడు 4 సంవత్సరాలు అన్ని ధ్యానం. మహానుభావులు ఒక్కొక్కరు ఒక కార్యక్రమం కోసం దాని కోసం ఉద్ధరించడానికి వస్తున్నారు. సత్యసాయి బాబా గారు ప్రేమ మనలోకి చొప్పించడానికి అని చెప్పి ప్రేమ యొక్క గొప్పతనాన్ని చెప్తాను. ఆయన చివరి వరకు సేవ, ప్రేమ ఈ రెండు కూడా ఆయన చివరిలో కొన్ని చూసాను. నేను చాలా ఇంతగానో నేను ప్రయత్నం చేస్తున్నా కూడా నేను కోరికలతోనే వస్తుందని చెప్పి చాలా మాట్లాడుతున్నాను. ఎన్నో సందర్భాల్లో ఆయన చెప్పిన సందర్భాలు అడగటం నాకు కావాలి అని అడగటం తప్పితే మీ దగ్గరే ఆ శక్తి ఉందన్న విషయాన్ని వీళ్ళు గ్రహించలేదు. ఆయనకు వేరే ఏం లేదా సేవ, ప్రేమ, అద్భుతమైన సేవ. సేవలో సక్సెస్ఫుల్గా బ్రహ్మాండమైన సేవ మొత్తం ఆయన శిష్యులతో కానీ ఆయన స్వామి చెప్పిన విధానం ప్రకారంగా చాలా సన్నిహితమైనది. నాకు జిల్లా ఆర్మీ సుధాకర్ సో అది అయింది. కానీ సేవ ఎట్లుండాలి అని అనేది చాలా ఇంపార్టెంట్. మరి నాకేమొస్తుంది సేవ చేస్తే అనేటప్పుడు అది సేవ కాదు. నాకేమొస్తుంది అని అంటే అది సేవ కాదు. చేయటం వరకే ఉన్నప్పుడే పరిమితమైనప్పుడు సేవ. ఇప్పుడు కాస్మిక్ వ్యాలీలో ఎలాంటి సేవ అంటే ఇప్పుడు ఉన్న వాలంటీర్స్ కానీ ఎవరైనా అమ్మాయి తీస్తుంది వాలంటీర్ అంటే ఇక్కడ ఎవరు మాస్టర్స్, వాళ్ళు ధ్యానం చేసి మొత్తం అవగాహన ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఈ విషయం కోసం, విశ్వ కళ్యాణం కోసం అందరం కోసం ఏదైతే ఇక్కడ పాటుపడుతున్నామో వచ్చి ఇక్కడ ధ్యానం ప్రాక్టీస్ చేసుకోవాలా, ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎదగాలి అనే దాంట్లో పనిచేస్తారు తప్పితే నాకేంటి అని పనిచేస్తారు. ఆ చెట్టుకు తవ్వటం పెట్టాలంటే చెట్టుకు పెట్టినట్టు. ఇది రఘురామ ప్రసాద్ గారు లేకపోతే సరోజా మేడం లేకపోతే ఇంకొక ఫలానోళ్ళు అని కాదు. అది చెట్టే. మనం బయట ఏమవుతుంది రాజుపేటలోనో లేకపోతే ఇంకా మా ఊళ్ళోనో ఇంకెక్కడైనా అయితే వెంకటరెడ్డి గారి తోటలో తవ్వటం పెట్టి వస్తారు పని చేసేది. ఏరా అడిగి పోయి వస్తాను అని అంటే వెంకటరెడ్డి గారి తోటలో మామిడి తోటకి పెట్టాను. ఎక్కడికి వెంకటరెడ్డి ఎందుకు పోయావు? మామిడి తోట చేస్తే నీకేమవుతుంది? సాయంత్రం డబ్బులు వస్తుంది అని అవి ఉన్నాయి. సో అది సేవ కాదు. సేవ ఎప్పుడైతే మనకి ఎలాంటి కోరిక లేకుండా ఎలాంటి ఫలితం ఆశించకుండా చేస్తే అది సేవ. సో అది ప్రపంచానికి అందాలని మేడము ఇక్కడ ఇలాంటి వ్యవస్థ తయారు చేశారు, సేవ చేసే వ్యవస్థ. ఇక్కడ వచ్చిన సాధకులు కూడా వస్తుంటారు, నాకు బయట వేరే రాష్ట్రాలు వాళ్ళంతా కూడా సాధనతో పాటు సేవ. సో దీని ముఖ్య ఉద్దేశం కాస్మిక్ వ్యాలీ అంటే ముందే సేవ, ధ్యానం తర్వాత సేవ, ధ్యానం, జ్ఞానం. ఇప్పుడు ఇది జ్ఞానం, ఇది మూడోది సేవ, ధ్యానం, జ్ఞానం. సేవ ఎలాంటి సేవ అంటే వితౌట్ ఎనీ మనం ఏమాత్రం ఎక్స్పెక్టేషన్. నేను ఇది చేస్తే అది ఇది కాకపోతే కీర్తి కండికి రావడం, పేపర్లో రావడం, 10 మంది అనుకోవడం, ఇవన్నీ కావాలి. మన సహజమైన సమాజంలో చూసే మొత్తం కూడా ఈ కేటగిరీ. పేపర్ చదివిన అయ్యే కనుక వస్తే మనకు తెలియదు ఏంటి అని అంటే అది ఒక డబ్బు అయినా కావచ్చు. ఇప్పుడు కలెక్టర్ గారు రిటైర్ అవుతుంటారు, లేకపోతే ఇంకెవరో ఒక ఆఫీసర్ రిటైర్ అవుతుంది. రిటైర్ అయినప్పుడు సమావేశం పెట్టి ఊకదంపుడు పక్కన వాళ్ళందరూ చెప్తుంటే నాకు అనిపించేది అప్పుడే ఏమి సేవలు చేశారు, గొప్ప సేవలు. అరే సంవత్సరానికి నెలకి 4 లక్షలు 3 లక్షలు జీతాలు వాళ్ళు సేవ ఎట్లయితే వాళ్ళు ఏదైతే బాధ్యత అప్పు చెప్పారో ధర్మం అది ఉద్యోగ ధర్మం నిర్వర్తించారు. డబ్బు తీసుకో, సేవ కాదు. వాస్తవంగా పొలిటీషియన్స్, పొలిటికల్ లీడర్స్ ఆ రకంగా ఉండాలి. అక్కడ చూసుకొని సరే కదా సరే వాళ్ళకి చేయగలిగే అవకాశం ఉన్నటువంటి రంగం అక్కడ అది జరగట్లేదు, ఎవరు జరగట్లేదు. అంటే ఒక గొప్పతనం కోసం, మళ్ళీ గెలవటం కోసం, మళ్ళీ ఉండటం, మళ్ళీ అనుభవించడం కోసం తప్పితే సేవ కాదు. అందుకని దీంట్లో గురునానక్ మీ పేరేమి ఉంటారు? గురునానక్ ఇటీవల మనకి సత్యసాయిబాబా గారి ఎట్లో ఆయన గురునానక్ కూడా సేవ ఆయన టాప్ మోస్ట్ అన్న. వీరేమో బాబా గారేమో ప్రేమ కూడా ఉన్నారు. ప్రేమ కోసం ప్రేమ సాయి అంటారు.
వ్యవసాయ అంటాం సత్సేవ. అలా అది. సో గురునానక్ పూర్తి సేవ. మనం మీరు వెళ్తే ఎవరైనా ఏమన్నారో అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్లో పెద్ద ఇది ఉంటుంది, స్వర్ణ దేవాలయం. దాంట్లో మేము చూసాం. ఎంత పెద్ద ఉద్యోగస్తులైనా సరే, ఎంత పొజిషన్లో ఉన్నాడో సరే, ప్రైమ్ మినిస్టర్ పోయిన అవసరానికి అక్కడికి పోతే కంపల్సరీ కూడా అక్కడ కాళ్ళు అక్కడ ఒక టోకెన్ ఇచ్చి చెప్పులు పెట్టేది ఉంటుంది. ఆ టోకెన్ ఇస్తారు, మన చెప్పులు అక్కడ దాస్తారు. ఆ బోర్డు అది చేయాలి. అలాంటి పని వాళ్ళు ఎంత పెద్ద పెద్ద ఆఫీసర్లు అయినా కూడా కంపల్సరీగా అక్కడికి పోవాలి. పెద్ద సూట్ వేసుకుంటారు. అతనే అంట్లు దాన్ని గిన్నెలు తోమే దగ్గర, గ్లాసులు పళ్ళాలు కడిగే దగ్గర మనం ఆ పనులు దాన్ని కరసేవ అంటారు. ఆ పనులన్నీ చేస్తారు. అవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేయరు, ఏమి కోరిక లేకుండా. అది ఎలా తయారైందంటే అది మూస అనమాట. కంపల్సరీగా అడిగిపోతే అక్కడ చేసేయాలి, సేవ చేయాలి. అది అక్కడ సేవ చేసి అక్కడ కడిగించుకొని పనోళ్ళు లేక వీళ్ళతో శుభ్రం చేయించాడు కాదు, నేర్పటం కోసం. ఈ సేవ మనం సమాజంలో ఎలా సేవ చేయాలి? మన ఇంట్లో చేస్తున్నాం కాదనంటే. మన ఇంట్లో పొద్దులు చేస్తే మనం పనులు చేస్తాం, కానీ ఎవరికి చేస్తున్నాం? మన పిల్లలకి, మన భార్యకి, మన కుటుంబం. అది సేవ అంటారు. దాన్ని కుటుంబ ధర్మం అంటారు. కుటుంబ ధర్మం, సామాజిక ధర్మం, ఇవన్నీ ధర్మాలు. సో మన కోసం అని కాకుండా చేసేది ఏదైనా కూడా సేవ. ఇతరుల కోసం చేసేది అది సేవ. ఇతరుల కోసం కూడా ఇప్పుడు కొంతమంది సేవ చేస్తారు. ఏదో వాళ్ళకి ఏదో అవసరమైతే ఆఫీసులు చేసుకోవడం, వాళ్ళకి ఏదో తయారని చెప్పి ఏదో వాళ్ళకి తిరగలేదనుకోండి చేస్తారు. అది కూడా డబ్బు తీసుకునే చేస్తుంటారు. వాడికి వచ్చే అంతా ఇంత వస్తే మరి దాంట్లో తీసుకుంటాం. ఇక సేవ ఎట్లయింది? కాబట్టి సేవ అనేది ఎప్పుడైతే ప్రకృతి పరంగా ఆలోచించినప్పుడు మనం సేవను ఎలాంటి నిస్వార్థంగా చేస్తామో అప్పుడు ప్రకృతి మనకి చేస్తుంది. అది పంచభూతాలనండి, సృష్టికర్త అనండి, ఎవరనండి, అప్పుడు మనకి మేలు జరగటం వస్తుంది. అలా కానటువంటి సేవలన్నింటిలో కూడా ఏమీ మేలు జరగదు. 4 పైసలు వస్తే తింటాం అంతే తప్పితే మనకి ప్రకృతి సపోర్ట్ చేయాలి. ప్రకృతి సపోర్ట్ చేయాలి, పంచభూతాలు సపోర్ట్ చేయాలి. ఇప్పుడు తనే కానీ మేము ఎవరన్నా దీంట్లో ఈ పని చేసి కొంత టైం అంతా స్పెండ్ చేసి టైం అందరికీ ఉన్నట్టే మాకు టైమే కదా. ఈ టైంని డబ్బు ఖర్చు పెట్టి ఇదంతా చేస్తే నష్టపోతాను? ఏమి నష్టం అనేదే ఉంటుంది. ఎందుకంటే ప్రకృతి పరంగా చేస్తున్నప్పుడు నాకేం కావాలో, నా కుటుంబ పరంగా నాకేం కావాలో ఆ పనులన్నీ కూడా సవ్యంగా అయిపోతుంటాయి. ఇప్పుడు ప్రజలందరి కష్టాలేంటి? సవ్యంగా కాకనే కదా. అన్ని సమస్యలన్నీ అయ్యే కదా. ఎవరి జీవితాలు వాళ్ళు అన్ని ఎందుకు పడుతున్నాం అంటే కట్టుబడుతున్నాం సవ్యంగా లేక. అన్ని సవ్యంగా ఉంటే అసలు క్వశ్చన్ ఎక్కడ ఉంది? ఏ ఇద్దరు కనపడ్డా కూడా అంటే ఒక లెవెల్లో మనం ఆలోచిస్తే ఏ ఇద్దరు వ్యక్తులు మహిళలు కానీ ఎవరైనా కనపడితే ఏం మాట్లాడతాం మనం? ఫస్ట్ ఏంది ఎట్టున్నది అంటావా లేదు? లేకపోతే ఏం తిన్నామా? నడువు నొప్పి ఎట్లొచ్చిందో అప్పుడు నడువు నొప్పి అంటే అప్పుడు ఏమంటాం?